జమ్మూ కాశ్మీర్లోని కిష్తవాడ్లో మేఘ విస్ఫోటం సంభవించింది. ఆకస్మిక వరదలతో రోడ్లు బురదమయమయ్యాయి. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి అనేక ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కిష్తవాడ్లో నిర్మాణంలో ఉన్న 540 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు వద్ద పలు వాహనాలు బురద రాళ్ల కింద కూరుకుపోయాయి. వాటిని తొలగించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉండటం వల్ల ప్రాజెక్ట్ సైట్ కు వెళ్లే రహదారిపై భారీ పరిమాణంలో కొండ చర్యలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. వాహనాలు, మిల్లులు, ఇతర యంత్రాలు బురద కింద కూరుకుపోయాయన్నారు. దాన్ని తొలగించి వాహనాలను బయటకు తీసేందుకు భారీ యంత్రాలతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది, పోలీసులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ప్రజలు, పర్యాటకులకు సహాయం అందించేందుకు కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ లోని ఇటు కిష్తవాడ్ లో జరిగిన ఈ క్లౌడ్ బర్స్ట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, క్లౌడ్ బర్స్ట్ వల్ల అనేక వాహనాలు మొత్తం కూడా బురద, కొండరాళ్ల మధ్యలో చిక్కుకుపోయాయి. దానికి సంబంధించి చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? అప్డేట్స్ ఏంటి? కాశ్మీర్ లోని కిష్తవాడ్ జిల్లాలో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉంది. భారీ వర్షాలు కొనసాగుతుండటంతో పలు చోట్ల కొండ చర్యలు విరుగుపడుతున్నవి. క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి రహదారులు పూర్తిగా దెబ్బతిన్నవి. ముఖ్యంగా 540 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు పరిసరాల్లో బురద, రాళ్ల కింద వాహనాలు, భారీ యంత్రాలు చిక్కిపోయావి. అయితే ఆ వాహనాలను తీసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సహాయక చర్యల నిమిత్తం ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, పోలీసులు, స్థానిక యంత్రాంగం సంయుక్తంగా సహాయక చర్యలు అయితే వేగవంతం చేశావి. అయితే భారీ ఎక్స్కవేటర్లతో బురదనైతే ప్రస్తుతం తొలగిస్తున్నారు. రహదారులను అయితే పునరుద్ధరిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే వాతావరణం ఇంకా ప్రతికూలంగానే ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకాలు ఎదురవుతున్నామని అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలని, కొండ ప్రాంతాలు, వాగులు, నదుల సమీపానికి వెళ్లొద్దని హెచ్చరికలు అయితే ఇప్పటికే జారీ చేశారు. అంతేకాకుండా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు, హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. 24 గంటలు కూడా ఈ హెల్ప్ డెస్క్ పనిచేస్తుంది. తమ వారు ఎవరైనా మిస్ అయినా, బయటికి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోయినా ఈ హెల్ప్ డెస్క్ ని సంప్రదించొచ్చని అధికారులు అయితే ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ప్రాణ నష్టంపై ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. అయితే ఏదైతే ఈ క్లౌడ్ బర్స్ట్ నేపథ్యంలో ఈ రాళ్లకు సంబంధించి పెద్ద పెద్ద బండరాళ్లు కూడా ఈ కొండ నుంచి జారిన పడిలో ఏమైనా వాటి కింద ఎవరైనా చిక్కిపోయారన్న కోణంలో అయితే ప్రస్తుతం సహాయక చర్యలు జరుగుతుంది. అయితే పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే పర్యవేక్షిస్తుంది, సహాయక చర్యలు కూడా ఉధృతం చేస్తుంది. అయితే ఒకవైపు ఇంకా వర్షం పడడంతో ఏదైతే ఈ యొక్క రాళ్ల బండలను తొలగించే రెస్క్యూ చేయడానికి కొంత ఆటంకం కలుగుతుంది అంటున్నారు. దీనికి సంబంధించి కూడా పెద్ద పెద్ద యంత్రాలను ఇప్పటికే అక్కడికి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సహాయక చర్యలకు మాత్రం ఇంకొంత సమయం పడుతుంది. పూర్తిగా రోడ్లు పునరుద్ధరించడానికి సుమారు 24 గంటలు పట్టే సమయం పడుతుందని కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా వర్షం ఇప్పుడు పడుతున్న నేపథ్యంలో వర్షం తగ్గితే గానీ ఇంకా వేగవంతం చేసే పరిస్థితి కనిపిస్తుందని అధికారులు అయితే చెప్తున్నారు. సుధా. రైట్ రాము, థ్యాంక్ యూ.